అండి, గుడ్ మార్నింగ్ ఆల్. ఇక ఈరోజు శనివారం కాబట్టి ఎర్లీ మార్నింగే మేము అప్లాయగుంటకి వెళ్ళామండి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం కోసము. 5:30కి దర్శనం స్టార్ట్ అవుతుందండి ఇక్కడ. అందుకనేసి మేము కరెక్ట్ టైంకంతా వెళ్ళిపోయాము. ఆ టైంలో వెళ్ళడం వల్ల ఏంటంటే చాలా బాగా దర్శనం జరిగింది. ఎర్లీ మార్నింగు రష్ కూడా తక్కువే ఉన్నారండి. ఫస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఇక దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత గుడి బయట తీస్తున్నానండి. ఇప్పటికింకా తెల్లవారలేదు, అసలు లైటింగ్ కూడా లేదు. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇంత అర్లీగా మేమైతే ఇక్కడ గుళ్ళకి రాలేదండి. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. కొద్దిగా 7 అలా వెళ్తాము. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఎప్పుడు రాలేదు. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర చూడండి, చందమామ లెఫ్ట్ సైడ్లో ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగుందండి ఇక్కడ వ్యూ చూడండి. ఈ టైంలో ఇంకా 6 అయింటుందండి టైం. అప్పటికి మాకు ఒక 15-20 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేదానికి ఇక్కడ బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ కనిపిస్తోందండి చందమామ గుడి పైన కరెక్ట్గా చూడండి లెఫ్ట్ సైడ్. ఆ లైటింగ్లో అసలు చాలా బాగా అనిపించింది. నా బ్యాక్ సైడ్ కూడా అంత గుడి ఉంది చూడండి. ఇక మేము హనుమంతునికి అక్కడ దండం పెట్టుకొని వచ్చేటప్పటికి ఇక్కడ బయట ఇంకా ఎగ్జిట్ అయ్యామండి. కోనేరు ఉందండి ఇక్కడ. ఇప్పటికి తెల్లవారింది. ఇప్పుడైతే 6:10 అలా అయిందండి టైము. నా బ్యాక్ సైడ్ అంతా గుడి కనిపిస్తోంది చూడండి. ఇక ఇక్కడ కూడా స్వామి దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరేసామండి. సో సన్‌రైజ్ అయ్యేటప్పటికే మేము అక్కడి నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇక ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర లైటింగ్ ఉందండి కొద్దిగా. ఇదండి ఫ్రెండ్స్ ఇవాల్టి చిన్న వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.